చేరి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తులో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిజముగా ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ దేవుడు మీకు ప్రతిఫలం దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరలా మనము దేవుని యొక్క అంశంలోనికి, వాక్యంలోనికి వెళ్దాం. బైబిల్ కలిగిన వారందరూ మీ బైబిల్ని తెరిచినట్లయితే బైబిల్ని చూసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి బైబిల్ గ్రంథమును చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుకా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణ్ణి విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దెనారములను అచ్చి ఉన్న తన తోటి దాసునితో ఒకని చూచి వాని గొంతుకు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదని వాడిని వేడుకొనెనుగా కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాడిని చెరసాల్లో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జనుజంతయు తమ యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కనికరింపవలసి ఉండిన కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వాని అప్పగించెను. మీలో ప్రతివాడును తన దాసుని సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. క్షమాపణ. మన అంశం క్షమాపణ. ఏంటండి? క్షమించుట. లేకపోతే పోయినసారి లాస్ట్ వీక్లో మనము 21వ వచనం నుంచి 27వ వచనం వరకు చూసుకున్నాము కదా. ఏం చూసుకున్నామో ఒకసారి రిపీట్ చేద్దామా? ఏం చూసుకున్నామో ఒకసారి రిపీట్ చేస్తారా? రాజు, దాసుడు, తోటి సహోదరుడు లేదా తోటి రాజుతో పాటు ఉన్న దాసుడు, రాజు దాసుడు, అప్పు, క్రీస్తు, నేను, సహోదరుడు అని మనం చూసుకున్నాం. మన తప్పిదములు లేదా మన పాపాలు. ఇకపోతే ఇది మొదటి ప్యాటర్న్. మనం చూసుకున్న 21 నుంచి 27 వరకు 18వ అధ్యాయంలో ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకున్నాం ఆ రోజు కదా. చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ రాజు దగ్గర ఇతను దాసుడు. అతను ఆ రాజు దగ్గర ఉన్నప్పుడు దొంగలిస్తూ వచ్చాడు. దొంగలించిందంతా కూడా రాజుకు ఒకరోజు లెక్క తెలిసింది. లెక్క తెలిసినప్పుడు ఆ లెక్కంతా కూడా నాకు చూపించు అని చెప్పినప్పుడు ఆయన అప్పు 3,60,00,000 రూపాయలని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆ అప్పంతయ్యకు చెల్లించమన్నప్పుడు అతను తన భార్యను, తన పిల్లలను అమ్మైనా సరే నాకు అప్పు తీర్చు అన్నాడు రాజు. అప్పుడు ఆ రాజు దగ్గర సాగిలపడి బ్రతిమాలి అప్పు తీరుస్తానని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే సాగిలు పడ్డాడో, బ్రతిమాలాడో, అప్పు తీరుస్తానని నేను చేసింది తప్పని ఒప్పుకున్నాడో, వెంటనే అతని అప్పును క్షమించేశాడు. ఏం చేశాడు? అదే మనము 27వ వచనం వరకు చూసాం. ఆ దాసుని యజమానుడు కనికరపడి
వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను అని రాయబడింది చూడండి. 3,60,00,000 చాలా ధనం, చాలా డబ్బు. లెక్క తప్పు చేసి సంపాదించిన ఆ డబ్బంతటిని కూడా క్షమించేశాడు. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అని ఆలోచన చేస్తే కరుణ, కనికరం అని మనము గమనిస్తూ ఉన్నాం. కనికరం చూపించాడు ఆ రాజు. ఏం చూపించాడు? కనికరం చూపించాడు. అంటే ఆ రాజు క్షమించాలి అంటే ముందు అతన్ని ప్రేమించాలి. ఏం చేయాలి? అతన్ని ప్రేమించాలి. ప్రేమించాడా అని అంటే నిజంగా అతన్ని ప్రేమించాడు. అతను సాగిలపడ్డప్పుడు అతను అప్పంతా కూడా క్షమించబడింది. మనం అన్నాము, ప్రేమ లేకపోతే క్షమించట అసాధ్యం. అంతేనా? ప్రేమ లేకపోతే క్షమించట అసాధ్యం. ఒక మనిషిని మనం ప్రేమించకపోతే అతన్ని క్షమించేది మన వల్ల కాదు, ఎప్పటికీ కాదు. అతను ఎదురుపడుతున్నప్పుడల్లా కూడా మన లోపల ఏదో రకమైన ఒక విభేదం కనిపిస్తూ వస్తుంది. ఒక వ్యక్తి మనకు ఎదురుపడుతున్నప్పుడల్లా అతను చూసినప్పుడు, అతను మాట్లాడినప్పుడు మనకు లోపల ఒక రకమైన విభేదం, అతని పట్ల అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ కూడా పుట్టుకొని వస్తాయి. అలా ఎప్పుడైతే కలుగుతుందో నువ్వు ఆ వ్యక్తిని క్షమించలేవు, ప్రేమించను లేవు. కనుక ప్రేమించాలి, ముందు ఏం చేయబడాలి? ప్రేమించాలి. క్షమించాలంటే ప్రేమించాలి. సరే, మంచిది. ఇకపోతే కిందికి మనము 28వ వచనానికి వచ్చేద్దాం. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దెనారములు అచ్చి ఉన్న తన తోటి దాసునిలో ఒకడిని చూచి వాని గొంతుక పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమనెను. ఇది చాలా ఘోరమైందండి ఇది కదమ్మా. ఇక్కడ మనం ఆలోచన చేస్తేనమ్మా, దేవుడు నీ పాపాలన్నీ క్షమించేశాడు. ఏం చేశాడు? క్షమించెను. దేవుడు నన్ను క్షమించు ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నీ పాపాలన్నీ క్షమించేశాడు. పాపములు లేదా పాపములు లేదా పాపము, నీ పాపాలన్నీ దేవుడు క్షమించేశాడు. ఇక్కడ ఎవరు క్షమించబడిన వాడు ఎవరు? ఇప్పుడు నీవు లేదా నేను అనిపించుకుందాం. ఎవరు? నేను క్షమించబడ్డాను, దేవుని చేత నేను క్షమించబడ్డాను. ఇప్పుడు క్షమించబడ్డ నీవు, నీ సహోదరుడు ఉన్నాడు. ఎవరు? సహోదరుడు, తోటి దాసుడు. ఇప్పుడు నువ్వు ఇతను ఏం చేయాలి? ఇతని పట్ల తప్పులు, పాపాలు ఏవైనా ఉంటే, తప్పు చేస్తే అతన్ని కూడా నువ్వేం చేయాలి? క్షమించాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ క్షమించాలి. అదే బైబిల్ చెప్తుంది అక్కడ, క్షమించుము. కనుక నీ సహోదరుని నువ్వు క్షమించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎందుకు అంటే దేవుడు నీ యొక్క పాపాలు, లేకపోతే ఏమంటారు దాన్ని, అప్పు కట్టలేవు. దేవుడికైతే నువ్వేం కట్టలేవు, అసలు తీర్చలేవు. తీర్చని అమూల్యమైన పాపం అని చెప్పొచ్చు. అది అంటే పాపానికి ఇంకా డబ్బు చెల్లించలేవు. అంతటి పాపాలను దేవుడు మనకు క్షమించాడు. ఇప్పుడు నీవు నీ సహోదరుడితో ఎంత ఉన్నాడండి అప్పు? చూడండి, అప్పు ఎంత ఉన్నాడో ఒకసారి గమనిద్దాం ఒకసారి. 29. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, 28లో చూడండి, 100 దెనారములు. ఎన్ని దెనారములు? 100 దెనారములు అన్న దగ్గర ఫుట్నోట్లో మీరు చూడండి ఏమని రాయబడిందో. 1 దెనారము ఇంచుమించు ₹1/2. ఎంత? 1 దెనారము ₹1/2 అంట. 100 దెనారములు ఎంత అవుతుంది ఏమండి? 100 దెనారములు కదా. ₹1/2 అయితే ఎంత అవుతుంది? మొత్తం 100 దెనారాలు ₹50 అంతే. ఎంత? ₹50. ₹50 ఇవ్వాలి అంతే. ఇతను నాకు ఎంత ఇవ్వాలి? నాకు ఇతను ఇవ్వాల్సింది ₹50. దేవుడికి మనం ఇవ్వాల్సింది, యజమానికి ఇవ్వాల్సింది 3,60,00,000. దీనికి ఏమన్నా పొంతనుందా?
రూపాయలు చాలా తక్కువ, చాలా చీప్. మరి ఈ 50 రూపాయలకే వాడు ఏం చేశాడంట, బయటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే దేవుని చేత క్షమింపబడిన తర్వాత ఈ సహోదరుడు డైరెక్ట్ ఏం పట్టుకున్నాడు, గొంతు పట్టుకున్నాడు. రాజు ఆ రకంగా గొంతు పట్టుకున్నాడా? రాజు ఏమైనా కత్తి పెట్టి ఏమైనా భయపడిచ్చాడా? మర్యాదగా అడిగాడు. చూడండి, సాటి మనిషితో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, దేవుడు మనతో ఎలా ప్రవర్తిస్తున్నాడు, మనం సాటి మనిషితో ఎలా ప్రవర్తిస్తున్నాం. దేవుడు అదే కోరుతున్నాడు. ఏమని కోరుతున్నాడు అంటే, నీ సహోదరుని నువ్వు క్షమించాలి. ఇప్పుడు అతను క్షమించలేదండి. గొంతు పట్టుకొని నీవు ఆ తోటి దాసుని పట్టుకొని వెంటనే ఏమన్నాడు, నీ అప్పంతా చెల్లింపవలెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనము, నీకు చెల్లించదనని వాణ్ణి వేడుకొనెను. కానీ వేడుకున్నాడు. సేమ్ ఈ వ్యక్తి దేవుని దగ్గర ఏ రకంగా అయితే వేడుకున్నాడో అదే రకంగా సహోదరుడు కూడా సహోదరుడి దగ్గర ఏం చేశాడు, వేడుకున్నాడు, సాగిలపడ్డాడు. అయ్యా నాకు సమయం ఇవ్వు, నాకు టైం ఇవ్వు, నేను కడతాను, నీ 50 రూపాయలు నేను కడతాను అని చెప్పాడు. అయినా మాట వినక ఏం చేశాడు, వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించెను. ఏమండి, 3,60,00,000 రూపాయల 50 రూపాయలు ఎంత? అంత అప్పు తీర్చినప్పుడు నువ్వు ఎంతైనా క్షమించాలి, అవునా లేదా? నువ్వు అప్పు తీర్చలేనంత అప్పును దేవుడు నీకు క్షమించినప్పుడు, దేవుడు నువ్వు తక్కువ నీ సహోదరుడు నీ పట్ల చేసే పాపాలు అవి చాలా చిన్నవి, నువ్వు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలి, నీ సహోదరులను నువ్వు క్షమించాలి. నీవు సంఘములో ఉన్నవారిని క్షమించాలి. ఒకరి పట్ల ఒకరికి క్షమాగుణం అనేది ఉండాలి అని మనకు ఇక్కడ పేతురు గారి దగ్గర యేసయ్య చెప్తూ ఉన్నాడు. అంటే ఇది మనకు నేర్పిస్తున్నాడు దేవుడు ఇప్పుడు. ఏమని? మనము క్షమించే గుణం కలిగి ఉండాలి. చూడండి, కొన్ని మాటలు మేము ముందు పెడతాను వాక్యంలో నుండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము తెరవండి, 12వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము 12వ వచనం. అందరూ తీశారా? 6వ అధ్యాయము 12వ వచనం. అదిగో ఇక్కడ ప్రార్థన కూడా ఎలా చేస్తున్నారు చూడండి. వాళ్ళు, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్ములను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. అదిగో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే, మనుషుల అపరాధములు మనం క్షమిస్తేనే మన అపరాధాలు మన పాపాలు దేవుడు ఏం చేస్తాడంట, ఏం లిటికేషన్ పెట్టాడు చూడండి. అంటే నువ్వు నీ సహోదరిని ప్రేమించలేనప్పుడు దేవుడు, నువ్వు క్షమించలేనప్పుడు దేవుడు నిన్ను కూడా, అంటే నీ పాపాలు ఏం కావు, క్షమింపబడకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? అది అంటే దేవుడు మనకి ఏం చెబుతున్నాడు, నీకైతే క్షమాపణ కావాలి, నీవైతే నీ సహోదరుని క్షమించవా? ఎప్పుడైతే నీ సహోదరుని క్షమిస్తావో ఆ రోజే దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమ అనేది నీకు ఉండాలి, క్షమాపణ అనేది నీకు రావాలి, క్షమించే గుణం నీలో రావాలి. దేవుడు నిన్ను క్షమించాలంటే నువ్వు ఖచ్చితంగా ఎవరిని క్షమించాలి? నీ సహోదరుని క్షమించి చూడు, క్షమాపణ యొక్క విలువేంటో అర్థమవుతుంది. దేవుడు నన్ను క్షమించాడు అని చెప్పుకుంటున్నాం మనం, కానీ మనం మాత్రం మన సహోదరుల్ని తప్పిదం చేసినప్పుడు క్షమించడానికి ఇష్టపడతలేం. వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నాం, వాళ్ళ కోసం అబద్ధాలు మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి ఏదేదో చెబుతున్నాం, వాళ్ళ కోసం వెనకాల మాట్లాడుతున్నాం, వారిని ఇబ్బంది పెడుతున్నాం, వారిని మనము రోడ్డుకు లాగుతున్నాం, వారిని మనము ఏదేదో చేసేస్తున్నాం. కారణం ఏంటి? నీవు ఆయనను ఆమెను క్షమించలేకపోతున్నావు. అందుకే వాళ్ళ మీద కసి, వాళ్ళ మీద ఇంకా చెప్పే బుద్ధి నీకు వస్తుందన్నమాట. వాళ్ళని ప్రేమించలేకపోతున్నావు కనుక వాళ్ళ కోసం చెప్తావు. ఇంకా కిందికి వస్తే మనం కొన్ని మాటలు చూద్దాం. చదవండి, 14వ వచనం మరొకసారి చదవండి.
మనుషుల అపరాధాలను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఎలా ఉంది ఇది? ఇది చేస్తేనే ఇది చేస్తాను అన్నట్టుగా లేదా? దేవుడు మిమ్మల్ని క్షమించాలంటే ముందు నీ సహోదరిని క్షమించు. అప్పుడు నీ క్షమాపణ. ప్రభువా, నేను పలానా పాపం చేశాను, పలానా తప్పు చేశాను, పలానా చేశాను అని అన్నావు అనుకో. ఇప్పుడు ప్రార్థనలో దేవుడు ముందేమంటాడు? నీ పక్కలో ఉన్న లావణ్యను క్షమించావా? చిట్టిని క్షమించావా? నీ పక్కలో ఉన్న మార్కును క్షమించావా? నువ్వు సుంకరను క్షమించావా? నువ్వు శేఖర్ను క్షమించావా? నువ్వు మార్టిన్ని క్షమించావా? నువ్వు యోసేపును క్షమించావా అని దేవుడు రిప్లై అడుగుతాడు. నువ్వు క్షమించలేనప్పుడు నీకు క్షమాపణ అడిగే అర్హత లేదని దేవుడు పైనుంచి జవాబిస్తాడు. కనుక మనం క్షమిస్తేనే కానీ దేవుడు మనల్ని క్షమించడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నువ్వు అడగకుండానే క్షమాపణ నీకు రావాలంటే ముందు నీ సహోదరులను క్షమించడం నేర్చుకో. ఆటోమేటిక్గా దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. ఇక ముందు చేసిన ప్రతి పాపాలు కూడా క్షమించబడాలంటే మనము దేవుని ప్రార్థన చేయడం కంటే ముఖ్యంగా మన పట్ల ఎవరైనా తప్పు చేస్తే, మన పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడితే, మన పట్ల ఎవరైనా వెనకాల ఏదైనా అంటే వారిని క్షమించు, వారిని ప్రేమించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆటోమేటిక్గా నీ పాపాలు దేవుడు కూడా క్షమించేస్తాడు. ఇది మీరు గమనించాలి. క్షమించాలి. ఏం చేయాలి? 15వ వచనం కిందికి రండి. 15వ వచనం, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను. నువ్వు మార్కుని క్షమించకపోతే శేఖర్, నీ పాపాలు ఎన్నున్నా కూడా క్షమించడు. నువ్వు శేఖర్ని క్షమించకపోతే మార్క్, నీ పాపాలు ఇంకెన్నున్నా కూడా అలాగే ఉంటాయి. నిన్ను క్షమించాలంటే నువ్వు ముందు నీ సహోదరిని క్షమించాలి. ఇది దేవుడు మనకు చెప్తున్న విధానం. ముందు నీ సహోదరిని క్షమించడం నేర్చుకో. క్షమా గుణం పెట్టు, క్షమించు. ఇంకొంచెం ముందు పోదాం. 6వ అధ్యాయము అయిపోయింది. మనం మార్కు సువార్త 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇదే మాట ఇంకొంచెం డెప్త్గా రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 11:25 వచనం చదువుదాం. 25వ వచనం చదువుదాం. ఇదేనా వచ్చేది? కొంచెం బేసు గొంతు పోతుంది. చూసారా? మీకు ఒకరి మీద విరోధము ఏమైనా కలిగి ఉన్న ఎడల, ఖచ్చితంగా మనిషి అన్నాక విరోధం ఉంటుందా లేదా? మా విరోధాలు ఉంటాయా లేదా? ఉంటాయా లేదా? మీకు ఒకరి మీద విరోధము ఉన్న ఎడల, విరోధం ఖచ్చితంగా ఉంటుంది. మీరు నిలవబడి ఎప్పుడు ప్రార్థన చేస్తారో మీ ప్రార్థనలో ఎవరిని క్షమించాలా? నీకు ఎవరి మీద అయితే విరోధం అనిపిస్తుందో, నీకు ఎవరైతే విరోధంగా కనిపిస్తున్నాడో, నీ జీవితంలో ఎవరైతే విరోధంగా అనిపిస్తున్నాడో అతన్ని ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయగానే నీకు గుర్తొచ్చేది ఎవరు? నీకు విరోధంగా ఉన్నవాడు. ఎవరు? నీకు విరోధంగా ఉన్నవాడే గుర్తుకొచ్చేది. కూర్చోనా, నువ్వు కూర్చో. నీకు విరోధంగా ఉన్నవాడు నీకు గుర్తుకొస్తాడు. కనుక నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా అతను ఏం చేయాలి? ప్రభువా, అతన్ని నేను క్షమించుచున్నాను, అతను నాకు విరోధంగానే జీవిస్తున్నాడు, అతను నాకు విరోధంగానే మాట్లాడుతున్నాడు, అతను నాకు విరోధంగానే ప్రవర్తిస్తున్నాడు, అతను నా ప్రతి విషయంలో కూడా ఇబ్బంది పెడుతున్నాడు, అతను నాకు ప్రతి విషయంలో కూడా ఆటంకం కలిగిస్తున్నాడు, నాకు ప్రతిదీ కూడా అతను నష్టం కలిగిస్తున్నాడు, నాకు అతనంటే విరోధం కలిగి ఉంది, నా మనసులో అతనంటే సరిపోని తత్వం ఉంది. అయ్యా, అతన్ని కూడా నేను ప్రేమించగలగాలి, అతన్ని నేను క్షమించగలగాలి, అలాంటి వ్యక్తిని కూడా నేను క్షమిస్తున్నాను అని దేవుని ముందు ఏం చేయాలి? నీకు విరోధంగా ఉన్న వాని విషయంలో దేవుని దగ్గర, అయ్యా నేను ఆయనను క్షమిస్తున్నాను, అతని పట్ల నాకు విరోధభావం ఉండకుండా సహాయం చేయి, అతని పట్ల నాకు విరోధం లేకుండా సహాయం చేయి, నాకు విరోధం వద్దు ప్రభువా, నేను అందరినీ క్షమించే గుణం నాకు దయచేయి అని నువ్వు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా కూడా నీ విరోధిని క్షమించాలి. ప్రార్థనలో కూడా నువ్వేం చేయాలి? వాణ్ణి క్షమించుడి, అప్పుడు
పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను, కింద రాయబడింది చూడండి ఫుట్ నోట్లో, మీరు క్షమింపని ఎడల పరలోకమందుండు మీ తండ్రియు మీ పాపములు క్షమింపడు అని కూర్చబడి ఉన్నది. అంటే అర్థం ఏంటి? మనము ప్రతిరోజు ఒకవేళ పాపం చేస్తూ ఉంటే, ఒకవేళ మన మాటల్లో ప్రవర్తనలో దేవుని ఎదుట మనం పాపంలో కలిగి ఉంటే, మనం వచ్చి ఆదివారం రోజున లేకపోతే ప్రార్థన చేసినప్పుడల్లా ఏమని కోరుకుంటామో, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను పలానా పాపం చేశాను అంటుంటాం. కానీ నీవు ఎవరినైనా క్షమించలేకపోయి ఉంటే ఇంకా ఆ వ్యక్తిని క్షమించేదాకా నీ భవిష్యత్తు పాపాలు కూడా క్షమించబడవు. భవిష్యత్తు పాపాల కోసం చెప్తున్నాడు ఇక్కడ. పూర్వ పాపాలు దేవుడు క్షమించేశాడు. నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మనిషివి గనక తప్పనిసరిగా పాపం చేస్తావు, తప్పనిసరిగా పాపపు ఆలోచనలు వస్తాయి. ఆ పాపాలు క్షమించబడాలంటే నీతో పాటు రన్నింగ్లో ఉన్న, నీతో పాటు సమాజంలో ఉన్న మనుషుల యొక్క పాపాలు కూడా నువ్వు ఏం చేయాలి? నీ పట్ల తప్పిదం చేస్తే వారిని క్షమించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎప్పుడైతే వారిని క్షమిస్తావో ఆ సమయంలోనే నీ పాపాలు కూడా దేవుడు క్షమించేసి ఉంటాడు. అక్కడే పెట్టాడు చూడండి లిటికేషన్. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే అతన్ని క్షమిస్తావో అప్పుడే వెంటనే నీ పాపాలు కూడా క్షమించబడి ఉంటాయి. అంతే. నువ్వు మరలా దేవుని అడగాల్సిన అవసరం కూడా లేదు. గీతమ్మ నువ్వు క్షమించావా? అయిపోయింది. నీ వారం రోజుల పాపం, నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత చేసిన పాపం అంతా కూడా, అంటే నీకు భూమి మీద విరోధి ఉండకూడదు, నీవు క్షమించని మనిషి ఇంకా కనబడకూడదు. ప్రతి మనిషిని యేసుప్రభు క్షమించినట్లుగా మనం ప్రతి మనిషిని కూడా క్షమిస్తూనే ఉండాలి. కనుక క్షమాపణ నీలో ఉంటే ఆటోమేటిక్గా నువ్వు చేసిన ప్రతి పాపము కూడా దేవుడు దాంతోపాటు క్షమించేస్తాడు. నీలో ఆ గుణం లేకపోతే దేవునిలో కూడా ఆ గుణం రాదు. నీలోనే ఆ గుణాన్ని దేవుడు చూడాలనుకున్నాడు. చాలా ఆపోజిట్గా పెట్టాడు ఈ విషయం. కనుక ఇంకొంచెం ముందుకు పోతే ఎఫెసీయులకు రాసిన పత్రికలకు మనం వస్తే 4వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా మనం చూద్దాం. నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. నీ పాపాలు క్షమింపబడాలంటే నీవు ఎవరి పట్లయితే విరోధభావం కలిగి ఉన్నావో అతన్ని క్షమిస్తే చాలు, నీ పాపాలు ఆటోమేటిక్గా క్షమించబడతాయి అని చెప్పాడు చూడండి దేవుడు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు వీటిని వదిలేసేయాలి. ఏం వదిలేయాలి? ద్వేషం పెట్టుకోకూడదు. మనలో ద్వేషం ఖచ్చితంగా ఉంటుంది. ఏముంటుందా లేదమ్మా? ద్వేషం ఉంటుంది లేదా? మనకు నచ్చని వ్యక్తిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అతని పట్ల ద్వేషం వస్తుంది. నువ్వు క్రైస్తవుడు అయితే పైన చెప్పాడు 30వ వచనంలో, దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు దేవుని ఆత్మను దుఃఖపరచొద్దు. దుఃఖపరచడం అంటే అర్థం ఏంటి? నీలో ద్వేషం ఉంటే దేవుని ఆత్మ దుఃఖపరచబడుతుంది. నీలో కోపం ఉంటే ఎవరి పట్లైనా దేవుని ఆత్మ దుఃఖపరచబడుతుంది. నీలో క్రోధం ఉంటే దేవుని ఆత్మ దుఃఖపరచబడుతుంది. అల్లరి కలిగిన స్వభావం నీలో ఉంటే దేవుని ఆత్మ దుఃఖపరచబడుతుంది. దూషణ మాటలు నీలో ఉంటే దేవుని ఆత్మ దుఃఖపరచబడుతుంది. సకలమైన దుష్టత్వము కూడా మనలో ఉంటే దేవుని ఆత్మ, అక్కడ దేవుని ఆత్మ ఎప్పుడైతే దుఃఖపరచబడుతుందో శిక్ష వస్తుంది. మనకి ఏమొస్తుంది? ఖచ్చితంగా అదే 6వ అధ్యాయం ఆదికాండంలో జరిగింది. నోవహు కాలంలో దేవుని ఆత్మ నరులతో ఇంకెప్పుడు వాదించదని చెప్పాడు అక్కడ. కనుక 32వ వచనానికి వచ్చినట్లయితే మనం 4:32 ఎఫెసీ పత్రికలో, ఒకని ఎడల ఒకడు ఎలాంటి మనసు కలిగి ఉండాలి? ఏమండి, సంఘంలో ఒకరి ఎడల ఒకరికి దయ ఉందా? దయ, కనికరము, కరుణ, కటాక్షము ఉందా? సంఘము అనగానే అది దేవుని భార్య. దేవుని భార్యలో ఖచ్చితంగా దేవుని యొక్క గుణాలు ఉంటాయి, క్రీస్తు గుణాలు ఉంటాయి. కనుక సంఘము అంటే అది నిజమైన సంఘం అయితే ఆ నిజమైన జీవము గల సంఘములో నీవుంటే ఈ గుణం ఉంటుంది నీలో. ఏంటి? దయ. ఒకని ఎడల ఒకడికి ఏముండాలి? దయ. రెండవది కరుణాహృదయులై.
క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు, దేవుడు మిమ్మల్ని క్షమించాడు, యేసుక్రీస్తునందు మీరు కూడా ఏం చేయాలి? దయ ఎవరికైతే ఉంటుందో, కరుణ ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా ఏం చేస్తారంట? క్షమిస్తారు. క్షమించాలి అంటే దయా కరుణ ఉండాలి. అదే ప్రేమకు మార్గం. ఇది ఇంత ప్రేమలోనే ఇవన్నీ ఉంటాయి. దయా కరుణ ఏముంట్లో ఉంటాయి? ప్రేమలోనే ఉంటాయి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన మన పట్ల దయ చూపించాడు, మన పట్ల కరుణ చూపించాడు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించాలి, తప్పదు. ఆ క్షమాగుణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవం గల సంఘం ఏర్పడుతుంది. అక్కడే నిజమైన దేవుడు వాళ్ళలో నివసిస్తాడు. కనుక క్షమించాలి, ఒకరినొకరు మీరు క్షమించాలి. ఇకపోతే మనము దేవుడు ఎలా మనల్ని క్షమించాడో కొన్ని మాటలు మనం చూసుకుందాం. దేవుడు ఏ రకంగా మనల్ని క్షమించాడు? ఒకసారి పదే పదే అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని క్షమించులాగునా, దేవుడు మిమ్మల్ని క్షమించులాగునా అంటున్నాడు కదా. దేవుడు ఎలా క్షమించాడో మనం కొన్ని మాటలు చూద్దాం వాక్యంలో నుంచి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా చదవగలిగితే. యెషయా గ్రంథము 55 7 57 సరే అమ్మా 55 7 కరెక్ట్. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపును మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎలా క్షమిస్తారంట? ఆయన క్షమాపణ ఎలా ఉంటుంది? బహుగా అంటే శాశ్వతముగా, నిత్యముగా. ఇంక మరలా దేవుడు నిన్ను ఏం చేయడు? నీ పాపాలే జ్ఞాపకం చేసుకోడు. మనము ఒక వ్యక్తిని సమాధానపడిన తర్వాత, క్షమించిన తర్వాత మరలా ఆ వ్యక్తి పట్ల మనకి ఇంకానూ లోపల ఆలోచన తప్పుగాను ఉంటుంది. అలాంటి క్షమాపణ దేవుడు చేయడు. ఒక్కసారి నిన్ను క్షమించాడు అంటే నీ పూర్వ పాపాలను అస్సలు జ్ఞాపకం చేసుకోడు. మనిషి క్షమించాను అని అంటాడు కానీ మరలా అన్నీ కూడా ఏం చేస్తుంటాడు? నువ్వు అప్పుడు అలా చేయలేదా, నువ్వు ఇప్పుడు ఇలా చేయలేదా, నువ్వు నన్ను అలా ఇబ్బంది పెట్టలేదా, నువ్వు ఇబ్బంది అట్లా అంటాడు. అర్థమైందా? అంటే పూర్వం ఉన్న విషయాలను మరలా తిరిగి ఎత్తుతూ వస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. ఎప్పటికీ కూడా క్షమాపణ ఇచ్చేదే. అసలు జ్ఞాపకమే చేసుకోకూడదు. ఇంకా నువ్వు ఆ విషయాలు ఏం చేసుకోకూడదు. నీ పట్ల జరిగిన ఆ విషయాలను నువ్వు అసలు ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోకూడదు. యేసుక్రీస్తు వారు దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు? బహుగా క్షమిస్తాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం చదవండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. ఆయన మన యందు జాలిపడును. ఎక్కడ పడేస్తానన్నాడండి? సముద్రపు అగాధములో. చూసారా? బైబిల్ ఏం చెప్తుంది? సముద్రపు అగాధములో పడేస్తున్నాను అంటున్నాను. చూడండి, అంటే ఇంకా మరలా తిరిగి వాటిని ఏం చేసుకోడు? జ్ఞాపకము చేసుకోడు అని మనకు స్పష్టంగా బైబిల్ చెప్తుంది. కనుక సముద్రపు అగాధములోనంటే తిరిగి మరలా వాటిని బయటికి తీసుకొని రాడు, వాటిని తిరిగి నీకు జ్ఞాపకము చేసుకోడు. అది దేవుడు మనల్ని క్షమించే విధానం, క్షమించే స్వభావం. చూడు, దేవుని యొక్క క్షమాగుణం ఎలా ఉంటుందో. అగాధములో పడివేస్తాడు, ఇంకా మరలా తీసుకొని రాడు అక్కడి నుంచి. అంటే మరలా మనల్ని పూర్వ పాపాలు జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దేవుడు కాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. వారి పాపములను వారి అక్రమములను అదిగో ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోనాను అని. అది ఒక్కసారి దేవుడు
ఎవరినైనా క్షమిస్తే ఎలా క్షమిస్తాడంట? మరలా ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోడంటమ్మా. మనం ఏం చేస్తాము? మనం మరలా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, మరలా జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుడు క్షమించే విధానం వేరుగా ఉంటుంది, మనిషి క్షమించే విధానము వేరుగా ఉంటుంది. కనుక మనిషి ఎలా క్షమించాలి? ఇప్పుడు ఒక వ్యక్తి నీ పట్ల పాపం చేస్తే, తప్పు చేస్తే, ఆ వ్యక్తి వచ్చి నీ దగ్గర క్షమ అడిగితే, అతను నీతో రాజీ పడితే, నువ్వు తప్పనిసరిగా అతని పాపాలను మరలా ఎప్పుడు కూడా జ్ఞాపకమునకు తెచ్చుకోకూడదు. పూర్తిగా ఇక నువ్వు అతన్ని క్షమించాలి, పూర్తిగా క్షమాపణ. నువ్వు ఆ పాత విషయాలను అసలు జ్ఞాపకమునే పెట్టుకోకూడదు. పెట్టుకున్నావు అంటే ఆ దేవుడు నీ పాపాలు కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు, నీవు కూడా శిక్ష పొందుకుంటావు. నువ్వు ఎలా చేస్తావో అలాగే దేవుడు, ఏది విత్తుతావో అదే కోస్తావు అన్నాడు దేవుడు. అంటే నువ్వు ఎలా క్షమిస్తావో అలాగే దేవుడు నిన్ను క్షమిస్తాడు, నువ్వు ఎలా ప్రేమిస్తావో అలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు ఎలా ఎదుటివారి పాపాలను జ్ఞాపకం చేసుకుండా ఉంటావో అలాగే నీ పాపాలు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఎలాంటి లింక్ పెట్టాడు చూడండి దేవుడు. ముందు నీవు సరిగా ఉంటే నేను కూడా నీ పట్ల అదే రకంగా ఉంటా అంటున్నాడు ఆయన. 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ వచనం కూడా చదువుదాం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎన్నడూ మాటిస్తున్నాడు. ఇది దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎలా క్షమిస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి మీరందరూ. ఇక ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనడు. కానీ మనం ఏం చేస్తాము? అందరి పాపాలను మరలా జ్ఞాపకం చేసుకుంటాం. అదే పొరపాటు. అలా ఉంటే నువ్వు దేవుని కుమారుడుగా మారలేదు. ఎందుకంటే దేవుని పోలికలోకి మనం ఏమవ్వాలి? మార్చబడాలి. దేవుని పోలిక ఏంటి? దేవుడు ఒక్కసారి మనిషిని క్షమిస్తే వాని యొక్క పూర్వ పాపాలు మరలా జ్ఞాపకము చేసుకోడు. ఏమ్మా మరియమ్మ రాళ్ళతో కొడుతుంటే, ఆ రోజు రాళ్ళతో కొట్టి చంపమంటే నేను రాయి కూడా వేయలేదే, నువ్వు మరలా మొదలుపెట్టినావా? నేను ఆ రోజు చెప్పాను కదా చేయొద్దని అని. ఆ పాతది మరలా జ్ఞాపకము చేసుకోడు. పాతవి జ్ఞాపకం చేసుకుంటాం మనం, కానీ యేసుక్రీస్తు వారు పాతది జ్ఞాపకము చేసుకోరు. అక్కడితో అది పూర్తిగా దానికి ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు తర్వాత చేసిన పాపానికి పరిష్కారాన్ని ఇస్తాడు. ఆ తర్వాత చేసిన పాపం పొరపాటుపడి నువ్వు చేస్తే అది కూడా క్షమించబడాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, దేవునికి ప్రార్థన చేయడం కాదు, ముందు నీ సహోదరుని క్షమించటం. నువ్వు నీ పట్ల పాపం చేసిన వారిని, నీ పట్ల తప్పిదం చేసిన వారిని, నీ పట్ల విరోధంగా ఉన్నవారిని నువ్వు క్షమిస్తే నువ్వు మరలా పాపం చేసినవి ఆటోమేటిక్గా క్షమించబడతాయి. ఇంక నువ్వు దేవునికి ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడు? క్షమిస్తే క్షమిస్తా, అంతేనా లేదా? మీరు నీ సహోదరుని క్షమిస్తే నేను క్షమిస్తా, నాకేం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేస్తే నీకు విరోధంగా ఉన్నవాడిని విషయంలో నిలబడినప్పుడల్లా ప్రార్థన చేయన్నాడు. నాకు పాపాలు క్షమించమని నన్ను ప్రార్థన చేయొద్దు. ఎవరికి ప్రార్థన చేయమన్నాడు? నీకు విరోధంగా ఉన్న ఆ సహోదరుని విషయంలో నువ్వు ప్రార్థన చెయ్యి. అతని క్షమించేంత శక్తి నీలో రప్పించుకో. ఫస్ట్ అతని క్షమించాలంటే అది సులువు కాదు. ఒక వ్యక్తిని క్షమించాలంటే అంత సులువు కాదు. అతన్ని క్షమించేంత గుణం, కెపాసిటీ నీలో తెచ్చుకో. ఆటోమేటిక్గా నీ పాపాలన్నీ క్షమించే ఆ యొక్క కరుణ దయ నేను నీకు దయచేస్తాను. కనుక మన పాపాలు క్షమింపబడాలంటే మనం ఏం చేయాలో చెప్పండి. అల్టిమేట్గా మనకు బైబిల్ అనే సూత్రం ఏం చెప్తుంది? మనము ఎవరైనా మన పట్ల తప్పిదాలు చేసి ఉంటే వారిని మీరు క్షమించాలి. ఏ ఒక్కడు కూడా నీకు విరోధంగా ఉండకూడదు, విరోధిగా నువ్వు ఉంచుకోకూడదు. కనుక దేవుడు నీ పాపాలను క్షమించాడు. ఎంత గొప్పదంటే వెలకట్టలేనంత పాపాలు. మన పాపాలు ఎంతండి? ఎంత పాపం చేశాడు ఆయన? 3,60,00,000 రూపాయలు, అవునా లేదా? అది పాపం. అప్పు అంటే అక్కడ పాపం అని అర్థం. ఏమని అర్థము? పాపము అని అర్థం. దేవుని పట్ల ఆ వ్యక్తి చేసిన పాపము.
లేదా దోషము, అక్రమము, దాన్ని అతను ఏం చేశాడు? క్షమించేశాడు. ఇప్పుడు ఇతనేం చేయలేకపోయాడు చూడండి, క్షమించలేకపోయాడు. రండి మత్తయి సువార్తకు వద్దాం. 18వ అధ్యాయము 28 నుంచి మీరు జాగ్రత్తగా చదివితే నేను కొంచెం చూసుకుంటూ ముందుకెళ్తాను. అయితే ఆ దాసుడు, ఎవరు ఆ దాసుడు? క్షమించబడిన దాసుడు. ఎవరు? దాసుడు బయటికి వెళ్ళాడు. తనకు ఎంత ఇవ్వాలి? 100 దినారములు, అంటే 50 రూపాయలు అని మనం చూసుకున్నాం. అచ్చి ఉన్న ఇతను ఎవరండి? ఇతని యజమానుడు కాదు, సహోదరుడు లేదా తోటి దాసుడు. అంటే ఆ యజమాని దగ్గర ఇతనిలాగా పనిచేసే దాసుడు, అంతేనా లేదా? సహోదరుడు లేదా తోటి దాసుడు. ఒకడిని చూచి, అంటే ఇతనికి ఏమి ఇవ్వాలి? 50 రూపాయలు ఇవ్వాలి అంతే, అప్పు. ఏం చేశాడు? డైరెక్ట్ ఏం పట్టుకున్నాడండి? అంటే చంపేస్తున్నాడు వాడిని, ఊపిరాడకుండా గొంతు పట్టుకోవడం అంటే చూడండి, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు కదా, ఎంత ఘోరంగా, ఎంత అయితే వీనికి కొంచెం కూడా ఏం లేదు, దయ లేదు, కరుణ లేదు, జాలి లేదు, ప్రేమ లేదు అసలు. అంటే క్షమించబడిన వానికి ఉండవలసిన క్వాలిటీస్ ఇతనిలో లేవు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ దయ, కరుణ, జాలి, ప్రేమ, కటాక్షం ఇవన్నీ మనకు లేని పక్షాన ఏం జరుగుతుందంటే ఈ దాసుడు ఈ దాసుని గొంతు పట్టుకొని నాకు రావలసిన 50 రూపాయలు చెల్లించు అన్నాడు. అప్పుడు అతనేమన్నాడు? సాగిలపడ్డాడు, నా ఎరడల ఓర్చుకో అన్నాడు, నేను నీ అప్పు తీరుస్తానని కూడా చెప్పాడు. సేమ్ ఇతను దేవునితో ఎలా చెప్పాడో అలాగే చెప్పాడు. అప్పుడు ఇతను ఏం చేయాలి? సరేరా, నాకు 3,60,00,000 రూపాయలు, ఎంత? 3,60,00,000 రూపాయలు లోపల తీర్చబడింది కనుక ఇందులో నీ 50 రూపాయలు ఎంత? అంతే కదా, 50 రూపాయలు ఎంత? ఒకసారి దేవుడు మన పట్ల చేసిన దాన్ని, మన సహోదరుడు మన పట్ల చేసిన దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే నిజంగా చాలా తక్కువ. అంటే మీ సహోదరులు మీ పట్ల చేసే పాపం కానీ తప్పిదం కానీ అది చాలా చిన్నది. ఏంటి? చాలా చిన్నది. మీరు ఖచ్చితంగా వాళ్ళని ఏం చేయాలి? క్షమించే తీరాలి. నీ క్షమాపణకి నీ తోటి సహోదరుడు క్షమాపణకి చాలా తేడా ఉందా లేదా? నిన్ను క్షమించిన విధానం దేవుడు ఇంత, నువ్వు క్షమించాల్సింది ఇంత, చాలా తక్కువ. దీన్ని కూడా మనం ఏం చేయలేము, పంతానికి పోతాం, వానికి తగ్గాల అంటాం. అంటామా లేదమ్మా రాహెలమ్మ? వానికి తగ్గాల. ఎందుకు మన లోపల ఇలాంటి స్వభావం వస్తుంది అని అంటే, నీవు క్షమించబడ్డావు అన్న విషయం కూడా మర్చిపోతావు. ఆఖరికి దేవుడు నీ పట్ల ఎంత గొప్ప తన ప్రాణం పెట్టాడండి. దీని వెనకాల ఏం పెట్టాడు? నువ్వు క్షమించబడాలంటే దేవుడు భూమి మీదకి దిగి రావాలి, ఆయన తన ప్రాణం పెట్టాలి, ఆయన రక్తం చిందించాలి, ఆయన ఇన్ని కార్యాలు చేస్తే కానీ నీకు ఇక్కడ క్షమాపణ లేదు. ఎప్పటికి కూడా నువ్వు క్షమించబడవు. అలాంటి నిన్ను క్షమించేశాడు. మరి ఈ దాసును నువ్వేం చేయాలి? ఇప్పుడు 50 రూపాయల దాసుని తప్పనిసరిగా క్షమించాలి. కానీ ఏం చేశాడు చూడండి, వాడు అంటే వీడు ఒప్పుకొనక అచ్చి ఉన్న 50 రూపాయలు చెల్లించే వరకు ఎక్కడ వేశాడు? తీసుకుపోయి జైల్లో వేసేసాడండి. 50 రూపాయలకే. పాతాళములో ఉండాల్సింది ఎవరు అసలు? వాడు. ఫస్ట్ వాడు ఉండాలి.
జైల్లో ఉండాల్సింది ఎవరు? రాజు క్షమించకపోతే, యజమానుడు క్షమించకపోతే ఎవరు ఉండాల్సింది జైల్లో? ఆ దాసుడు ఉండాలా? ఆ దాసుడు జైల్లో ఉండాల్సినోన్ని, ఆ దాసుని విడుదల చేశాడు ఈ రాజు, దేవుడు. ఆ చెరసాల్లో నుంచి, పాపం అనే చెరసాల్లో నుండి విడుదల చేశాడు. చెరసాల్లోంచి విడుదల చేశాడు. లేకపోతే చెరసాలకు వెళ్ళవలసిన వాడిని మీద కరుణ చూపించాడు, జాలి చూపించాడు, అతని క్షమించాడు. చెరసాలకు అర్హుడతను, నిజంగా డబ్బు కట్టలేడు, వాడు కడతానన్నా కూడా కట్టలేడు, వాని వల్ల కాదు. కనుక ఇప్పుడు వాడు చెరసాలకు వెళ్ళాల్సిన వాడు, వాణ్ణి విడిపించి చెరసాల నుంచి వాణ్ణి ఇంటికి పంపిస్తున్నాడు ఈ రాజు. అయితే వీడు తన తోటి దాసుడు పట్టుకొని వాడిని ఏం చేశాడు? చెరసాల్లో వేశాడు. చెప్పండి, ఇది మీకు మంచిగా అనిపిస్తుందా? మానవత్వంగా మనం ఆలోచిస్తే, దీన్ని గమనిస్తే ఇది బాగుందా? మంచిగా అనిపిస్తుందా? మరి మన విషయంలో ఎందుకు మంచిగా అనిపిస్తుంది? ఇక్కడేం మంచిగా అనిపిస్తలేదు. ఇంతగా క్షమించబడిన వాడు తన తోటి దాసునికి 50 రూపాయల విషయంలో క్షమించలేకపోతే వాడిని చెరసాల్లో వేశాడు, జైల్లో వేశాడు వాడిని. ఇప్పుడు చెప్పండి, మీ అందరికీ మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించకూడదు. ఎందుకంటే మనం క్షమించలేకపోతున్నాం. ఆ దాసుడు ఎవరు? ఆ క్షమించని దాసుడు ఎవరు? క్షమించబడి క్షమించడానికి ముందుకు రాని దాసుడు నేనే చెప్పండి. ఎవరు? నేనే. మనం క్షమించలేం. మన పక్కింటి వాళ్ళు క్షమిస్తున్నామా? ఎదురింటి వాళ్ళు క్షమిస్తున్నామా? ఆఖరికి మన అన్నదమ్ముళ్ళని క్షమిస్తున్నామా? మనము సంఘంలో వాడిని క్షమిస్తున్నామా? ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే వారిని మనము క్షమించగలుగుతున్నామా? క్షమించలేకపోతున్నాం. క్షమాపణ అనేది మన దగ్గర కనబడతలేదు. ఆ క్షమాపణ అనేది నీలో కనబడాలని ఈ ఉపమానం చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉపమానం యొక్క సారం ఏంటంటే, నువ్వు ఎప్పటికీ క్షమించాలి పేతురు అన్నాడు. ఏం చేయాలి? ఎప్పటికీ క్షమించాల్సిందే. నీ మరణ పర్యంతరం నువ్వు క్షమించాల్సిందే. ఎందుకంటే నీవు స్వర్గానికి పోవడానికి దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. నీవు అతన్ని క్షమిస్తేనే, నీ లోపల అలాంటి క్షమించే గుణం వస్తేనే క్రీస్తు గుణం నీలోకి వచ్చినట్ల. క్రీస్తు ఎలా క్షమించాడు మనం గమనిద్దాం ఒకసారి. రండి, బైబిల్ చూద్దాం. లూకాసు వార్త ఎప్పుడు క్షమించాడు, ఏ సమయంలో క్షమించాడు ఒకసారి చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఏ పిల్లలు ఎటువైపు చూడాలా? చెప్పండి అమ్మా. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసయ్య ఏం చెప్తున్నాడు చూడండి. యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక. ఎక్కడున్నప్పుడు అండి? సిలువ మీద ఎన్ని మేకలు కొట్టారు? 3 మేకలు కొట్టారు. ఆయన ప్రాణం తీస్తున్నారు. ఆయన ఆల్రెడీ ముందుగానే చెరసాల్లో కొట్టారు, న్యాయాధిపతుల దగ్గర కొట్టారు, హేరోదు దగ్గర కొట్టారు, ఇంకా ఎవరు పిలాతు దగ్గర కొట్టారు. రాత్రంతా కూడా 6 కోట్లు తిప్పారు. ఆయన ఏం చేశారు? మెత్తగా చేసేసారు. ఆ తర్వాత తన సిలువను తానే మోసుకొని గొలగత్తా కొండ వరకు తీసుకెళ్లారు. అక్కడ సిలువేశారు. ఇప్పుడు సిపాయిలు, యూదులు అందరు ఎక్కడున్నారు? కింద ఉన్నారు. ఆయన పైన వేలాడబడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు వీళ్ళందరితో? వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. చెప్పండి. ఇప్పుడు క్రీస్తు గుణం ఎలాంటిది? ఏ సమయంలో నిన్ను సిలువేశారు ఎవరైనా, నిన్ను చెంప మీద కొట్టారు ఎవరైనా, ఏం అనకుండానే మనం ఎవరిని క్షమించలేం. కానీ ఈయనని ఏ స్థితిలో పెట్టినప్పుడు క్షమిస్తున్నాడు? అతను ఒకవైపున ప్రాణం పోగొట్టుకుంటూ క్షమిస్తున్నాడు. అంటే ప్రాణం పోతున్నంతగా నిన్ను ఎవరైనా హింసించినా ఆ వ్యక్తిని క్షమించాలి. అంటే అప్పుడే క్రీస్తు యొక్క గుణం నీలోనికి ట్రాన్స్ఫర్ అయిందని అర్థం. గుణము, ఆ గుణం రావాలి, ఆ యొక్క క్యారెక్టర్ రావాలి. ఆ గుణం నీలో, అంతటి గుణం ఆయన ఏ రకంగా
క్షమించాలి అనగలిగాడో, క్షమించున్నాడో, లేదా క్షమించే గుణం ఉందో, అలాంటిది యాజ్ ఇట్ ఈజ్గా నీలోకి రావాలి. ఇది సాధ్యమంటారా? ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది? నువ్వు క్రీస్తులా మారినప్పుడే సాధ్యమవుతుంది. ఎప్పుడు? అందుకే కదా క్రీస్తులా మారాలి, క్రీస్తుని పోలి జీవించాలంటుంది బైబిల్. క్రీస్తుని పోలి జీవించాలంటుంది బైబిల్. అంటే ఆయనలో ఈ శిలువ మీద ఉన్నప్పుడు ఎంతటి క్షమించే గుణం ఉందో ఆ గుణము నీలో కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి, నీలో కూడా రావాలి. అప్పుడే నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. మీరు గమనిస్తున్నారు లేదు నేను చెప్పే మాటలు? అమ్మా ఇక్కడే ఉన్నారా? వచ్చింది కొంచెం మందే. ఈ కొంచెం మంది అన్నా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. రాని వాళ్ళ కోసం పక్కన పెట్టండి, అది దేవుడు చూసుకుంటాడు. ఓకేనా? దేవుడు చూసుకుంటాడు. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయంలో దేవుడే ఏం చేస్తాడు? తీర్పు చేస్తాడు. మీరు వచ్చారు, మీరు వినండి, దేవుని వాక్యం వినండి జాగ్రత్తగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఏ స్థితిలో ఉండి చెప్పండి ఆయన వారిని క్షమించాడు? మరణాస్థితిలో, మరణావస్థలో, బాధలో, నొప్పిలో, ఒక రకంగా చెప్పాలంటే ఇలా వేలాడబడి ఉన్నాడు ఆయన. ఆ మేకల యొక్క నొప్పిలో రక్తం చిందింపబడుతుంది ఒకవైపు నుంచి. 6 గంటల సేపు వేలాడబడ్డాడు. ఆయనను అవమానపరుస్తున్నారు, ఆయనను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. 2 దొంగల్లో కూడా అట్లే మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఏ మాత్రం కూడా ఏ ఒక్కరిని కూడా శత్రువుగా చూడలేదు. అసలు ఆయన ఆలోచనలో కూడా శత్రుతత్వం లేదు. ఉండింటే హృదయం ఏది ఉంటుందో నోరదే మాట్లాడుతుంది. హృదయంలో ఏముంది చెప్పండి ఆయనకి ఇప్పుడు? ప్రేమ. ఏముంది? ప్రేమ ఉంది కనుక క్షమించగలుగుతున్నాడు. దేవుడు లోకమును ఎంతగానో, అది ఆ ప్రేమ ఉంది కనుక క్షమించగలుగుతున్నాడు. యేసుక్రీస్తు లోకమును ఎంతగానో ఏం చేశాడు? ప్రేమించాడు. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ఆ వ్యక్తిని నువ్వు ముందే ఏం చేయాలి? ప్రేమించాలి, క్షమించాలి. లేకపోతే వ్యక్తి రక్షించబడడం సాధ్యం కాదు. కనుక ఇంకొంచెం ముందుకు వస్తే మరి యేసయ్యకు ఒకటేనండి అది సాధ్యమవుతుంది, సామాన్య మానవులకు సాధ్యం కాదు అని అంటే నేను ఇంకొక వ్యక్తిని చూపిస్తాను, ఆయన మార్గములో వెళ్ళిన వ్యక్తి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనం చదువుదాం. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనిని గూర్చి ఆ యవ్వని పాదాల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరబెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలుని అది ఎప్పుడు ఎవరండి ఇక్కడ? స్టెఫెన్ ఇక్కడ. ఈయన సామాన్య మానవుడా కదా? క్రీస్తుకి ఈయనకి తేడా తీసుకుందాంలే కాసేపు. ఒకవేళ అనుకుందాం ఆయన దేవుడండి, ఆయన పైనుంచి వచ్చాడు మానవుడుగా అని అనుకుందాం కాసేపు. మరి ఈయనెవరు? స్టెఫెను. ఇతను ఏం చేస్తున్నారు? రాళ్ళతో కొడుతుండగా, చదవండి, రాళ్ళతో కొడుతుండగా అతడు మోకాలు ఊని, ప్రభువా వారి మీద ఎవరైతే రాళ్ళతో కొడుతున్నారో వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికేను అని రాబడిందండి. అంటే అర్థం ఏంటి? వారిని క్షమించు అని అన్నాడండి. అమ్మ అర్థమవుతుందా? క్షమించు, పాపము వారి మీద మోపకు, వారిని క్షమించు దేవా. ఒక స్టెఫెన్, అందుకే అతను పరలోకానికి వెళ్తాడు. ఈ గుణం మనలో రానంత వరకు మనం పరలోకానికి వెళ్ళడం అబద్ధము. మీరు తెలుసుకోవాలి, మీరు క్షమించాలి, మీరు క్షమిస్తూనే ఉండాలి. ఎవరైనా సరే క్షమించే స్వభావం ఉండాలి. ఇది ఎవరు చెప్పండి? ఎవరు ఇది?
ఇక చివరిగా ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. రండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం. అంతియోకియా నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయేనని అనుకొని పట్టణము వెలుపలకు అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరనాడు బర్నబాతో కూడా దెర్బేకు. ఇతను ఏం చేశారండి? ఇతని పేరేం పేరు? పౌలు. ఎవరైనా పౌలు ఎలాంటి వాడు మీరు చెప్పండి ఒకసారి. పౌలు పూర్వపు స్థితి ఏంటి? దూషకుడు, హింసకుడు, హానికరుడు. పూర్వపు స్థితి, పాత మనిషి. ఇప్పుడు చూడండి, ఈ పౌలుని యూదులు రాళ్లతో కొట్టుంటే చనిపోయాడు అని నిర్ధారణ చేసుకున్నారండి. వాళ్ళు ఏం చేశారు? రాళ్లతో కొడుతూ ఉంటే ఆయన పడిపోయాడు. పడిపోయిన తర్వాత అతన్ని ఊరి బయటికి కుక్కనీటిసినట్లుగా ఈడ్చుకొని వెళ్ళి పడేసి వీడు చచ్చాడు అనుకున్నారండి. నిర్ధారణ చేసుకున్నారు, నాడి పట్టుకొని వీడు చచ్చాడు అంటే. పౌలు హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఇది ఎప్పుడు? ఒకప్పుడు. కానీ ఇప్పుడు తాను వాళ్ళు రాళ్ళతో కొడుతున్నప్పుడు ఏమైనా అన్నాడా? లేదా కత్తి తీసుకొని వాళ్ళ మీదకి ఎదురు తిరిగాడా? లేదా చనిపోయాడు అని నిర్ధారణ చేసి ఊరు బయట పడేసిన తర్వాత మరలా వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి, వారి మీద కసి తీర్చుకోవడానికి, లేదా వాళ్ళందరినీ చంపడానికి ఒక్కొక్కనిగా అందరిని లేపేయడానికి ఏమైనా పూనుకున్నాడా అంటే వారిని పూర్తిగా ఏం చేశాడు? చంపినా కూడా క్షమించే గుణం, రాళ్ళతో కొట్టినా కూడా క్షమించే గుణం ఎవరికుంది? అది పూర్వపు మనిషి పౌలులో, సౌలు లేడు. పూర్వపు సౌలు అతనిలో. అంటే గమనించండి, పూర్తిగా పౌలు మారిపోయాడు. ఎప్పుడు మనిషి మారుతాడంటే నీకు ఇలాంటివి కావలసిగా వస్తాయి నీ జీవితంలో. నీకు శత్రువులు తయారవుతారు, నీకు విరోధులు తయారవుతారు, నీకు కావలసిగే గొడవలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అన్నీ నీ జీవితంలో కల్పించబడతాయి. ఎందుకోసం అంటే నువ్వు ఏమై ఉన్నావో నీ అంతకు నువ్వే తెలుసుకోవాలని. నిన్ను నీకు కనపరచడానికి దేవుడు కొన్ని ఏం చేస్తుంటాడు? నీ జీవితంలో కొన్నిటిని అనుమతిస్తూ ఉంటాడు. అంటే నువ్వు ఇంకా ఇంత మాత్రమే ఉన్నావు, ఇంకా రిపేరీ కాలేదు, నువ్వు రిపేర్ అవ్వాల్సి చాలా ఉంది అని దేవుడు నీ జీవితంలో నీకే అద్దములో చూపిస్తాడు. ఎందుకు? నువ్వు మారాలనడానికి దేవుడు కొన్ని పరీక్షలు మన జీవితంలో ఉంచుతాడు. అంటే నువ్వు ఇంకా క్షమించలేని గుణం కలిగి ఉన్నావు, నువ్వు ఇంకా విరోధంగా ఉన్నావు, నువ్వు ఇంకా విరోధమైన మాటలు మాట్లాడుతున్నావు, ఇంకా నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, ఇంకా నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఇంకా శత్రువులు క్షమించలేకపోతున్నావు, నువ్వు ప్రేమించలేకపోతున్నావు అని దేవుడు కొన్ని కార్యాలను మన మధ్య జరిగించి మనం ఏమై ఉన్నామో మనకే అద్దములో చూపించేటట్టుగా దేవుడు చేస్తూ ఉంటాడు. ఇది మీరు ఆ సమయంలో గమనించి మీరు చేయాల్సిన పని ఏంటి? వెరీ గుడ్, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. కనుక నేను ఇంకా మారాల్సింది ఉంది, లేదా మారాననుకో, దేవునికి స్తోత్రం, నేను మారగలిగాను. హింసకుడు, దూషకుడు, హానికరుడు కూడా ఉన్న పౌలు ఏ విధంగా మారాడో నేను కూడా మారగలిగాను అని నీ అంతకు నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు పరలోకానికి వెళ్తావన్న ఒక ఖచ్చితమైన సూచన నీకు కనబడుతుంది. కనుక మన జీవితాల్లో దేవుడు అన్నిటినీ అనుమతిస్తాడు. అన్నిటినీ అనుమతించినప్పుడు మనం వాటి ద్వారా నేను ఎంతగా ఎదిగానో మనము అక్కడ తెలుసుకోవాలి. దాన్ని కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఆ మాట కూడా చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చదవండి. 32వ వచనం. మనము తీర్పు పొందిన ఎడల
లోకముతో పాటు, చూసారా, లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. చూసారా, ఇక్కడ ఏమవుతున్నాము? కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. 34, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనా ఆకలి కొనేడలా తన ఇంటనే భోజనం చేయవలను. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనమే ఏం చేసుకోవాలంట? మనమే ఏం చేసుకోవాలి? పైన చూడండి, 31 వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదము. అంటే మనమే ఏం చేసుకోవాలి? చూసుకోవాలి. నేను ఎలాంటి వాడిని, నేను ఎలాంటి దాన్ని, నాలో మార్పు ఎంతవరకు వచ్చింది, నేను క్రీస్తు రూపంలోకి 20% మారానా, 30% మారానా, 60% మారానా, 100% మారానా? అందుకే 30 60 100 అంటే నువ్వు ఇట్లా 30 60 100 ఏమవ్వాలి? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. క్రీస్తు 100 ఫలించాడు, నువ్వు కూడా ఏమవ్వాలి? 30 60 100. అది నువ్వే ఏం చేసుకోవాలి? నన్ను ఎవరైనా ఏమనంటే క్షమించగలుగుతున్నాను, నన్ను ఎవరైనా తిడితే నేను వారిని తిట్టలేకపోతున్నాను, నన్ను ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెడుతుంటే నేను వారిని ప్రేమిస్తున్నాను అంటే నాలో క్రీస్తు లక్షణాలు, క్రీస్తు గుణాలు వచ్చాయి అని. కొన్ని సమస్యలు, కొన్ని కార్యాలు నీ జీవితంలో ఏదో ఒక రకంగా జరుగుతూ వస్తూ నువ్వు ఏమై ఉన్నాయో నిన్ను నీవు విమర్శించుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు. ఆ సమయంలో నేను ఏమై ఉన్నానో తెలుసుకునే శక్తిని దేవుడు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలు గమనించాలి. అల్టిమేట్గా 2వ అంశంలోనికి మనము మరలా వచ్చే ఆదివారం వెళ్దాం. దానికి అంతటికి ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా పైనుంచి. ఒక వ్యక్తిని క్షమించాలంటే ముందుగా ఉండాల్సిందేంటి? 100% ప్రేమ ఉండాలి. ఇప్పుడు ప్రేమ ఉండాలంటే ఏముండాలో తెలుసా? ఇదొక్కటి ఉండాలి. లేకపోతే ఏ వ్యక్తి కూడా దైవిక ప్రేమలోకి మార్చబడలేడు. రోమిలికి రాసిన పత్రిక నానా శాస్త్ర ఆ స్పీకర్ ఇటు తిప్పు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం కొంచెం ఇటు తిప్పు, ఆ పక్క పూర్తిగా పోయింది అది. తిప్పు చాలు, చదువుది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడతోనే నెక్స్ట్ పాఠం మనకు ఆరంభమవుతుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసుక్రీస్తులా మనం పూర్తిగా క్షమించాలి, ప్రేమించాలి అంటే మనలో ఉండవలసినది ఏంటో మీరు గమనించండి. ఇప్పుడు ఇక్కడ 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో ఉంచబడింది లేదా కుమ్మరించబడింది. అంటే దేవుని ప్రేమ ఒక వ్యక్తిలోనికి క్రీస్తులా రావాలి అంటే ఏముండాలి మనలో? అది దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ ఒక మనిషిలోనికి రానంత వరకు మనిషి దేవునిలా మారలేడు. అంటే క్షమించను లేడు, వీనిలో ఏం లేదు. ఇప్పుడు క్షమాపణ పొందుకున్నాడు, కానీ వీనిలో దేవుని ఆత్మ లేదు. ఏం లేదు? దేవుని ఆత్మ ఉంటే ఒకటి ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు గనుక క్షమిస్తాడు, లేకపోతే సాధ్యం కాదు. అంటే ఒక వ్యక్తి క్రీస్తులా, స్టెఫెనులా, పౌలులా మనిషిని క్షమించాలంటే దేవుని ఆత్మ నీలో ఉంటేనే అలాంటి ప్రేమతో నువ్వు ప్రేమించగలవు, అలాంటి క్షమాపణను నువ్వు క్షమించగలవు.
దేవుని ఆత్మ లేనివాడు, దేవుని ఆత్మ ఇంకా నీలోనికి రాకపోతే నీవు ఇంకా క్షమించలేని గుణం కలిగి లేవు. నువ్వు ఇంకా ద్వేషంతోనే ఉన్నావు, నీలో ఇంకా ద్వేషం నిండుకొనే ఉంది. నువ్వు ఇంకా సహోదరుని ప్రేమించినట్టు ప్రేమిస్తున్నావు కానీ, క్షమించినట్టు పైకే క్షమిస్తున్నావు కానీ నిజముగా నువ్వు హృదయపూర్వకంగా క్షమించలేదు. నువ్వు నిజంగా క్షమించలేదు. క్షమించాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి చెప్పాను కదా. ఆ ప్రేమ ఎలా ఉంటుంది, ఎలా నీలోకి వస్తుంది అంటే దేవుని ఆత్మ మనలోనికి కుమ్మరించాలి. ఆ ప్రేమను ఏది కుమ్మరించాలి అంటే దేవుని ఆత్మ మనలోకి రావాలి. యేసుక్రీస్తులో దేవుని ఆత్మ ఉందా? స్టెఫెన్లో దేవుని ఆత్మ ఉందా? పౌల్లో దేవుని ఆత్మ ఉందా? చెప్పండి. హింసకుడు, దూషకుడు, హానికరుడై ఉన్నప్పుడు పౌల్లో దేవుని ఆత్మ ఉందా? లేదు గనక అలా ఉన్నాడు. దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఎలా మారాడు? కొట్టిన వారిని, చంపిన వారిని, రాళ్ళతో కొట్టిన వారిని కూడా క్షమించేసి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. అంటే దేవుని ఆత్మ నీ లోపల నివసిస్తే ఆ దేవుని ప్రేమ నీలో నుండి ప్రపంచానికి కనపరుస్తుంది. దేవుని ఆత్మ నీ లోపల నివసిస్తూ ఉంటే ఆ దేవుని ఆత్మ లీడింగ్లో, అధికారంలో నువ్వు ఉంటావు కనుక ఆ దేవుని ఆత్మ అందరినీ క్షమిస్తుంది. దేవుని ఆత్మ ఎప్పటికీ క్షమించకుండా ఉండదు. ఎందుకంటే క్షమిస్తేనే దేవుని ఆత్మ. ఎందుకంటే యేసుప్రభువు అందరినీ క్షమిస్తున్నాడు కనుక ఆయన కుమారుని ఆత్మ మీలోనికి వస్తే ఆ కుమారుని లాగే మిమ్మల్ని కూడా నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక అల్టిమేట్గా ఇది మనం నెక్స్ట్ చూసుకుందాం. క్షమించాలి. క్షమించే గుణం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అది నేర్చుకోవాలి. అలాంటి తత్వం మనం కలిగి ఉంటేనే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఏం చేస్తాడట? క్షమించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు అందరినీ క్షమించాలి, అందరినీ క్షమించాలి. అది ఎలా క్షమించాలంటే యేసుక్రీస్తు సిలువలో ఎలా క్షమించాడో అలా క్షమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటల ద్వారా మన హృదయములో మరి దేవుడు ఎలాంటి క్షమాపణ ఇచ్చాడో, ఎలాంటి క్షమాపణ కలిగి ఉన్నాడో, ఎలాంటి క్షమాపణ ప్రజల పట్ల కలిగి ఉన్నాడో అలాంటి క్షమాపణ మనందరి హృదయములో కుమ్మరించబడునుగాక.